అన్ఎక్స్పెక్టెడ్గా అక్క వాళ్ళ ఇంటికి వచ్చేటప్పటికి నేను చాలా సర్ప్రైజ్ అయిపోయాను అనమాట. అక్క వాళ్ళ హస్బెండ్ ఇద్దరు కలిసి వచ్చి నాకు భలే సర్ప్రైజ్ ఇచ్చారు. అసలు కొల్హాపూర్ అమ్మవారి ప్రసాదం అయితే నాకు ఇలా వరలక్ష్మి వ్రతంకి ముందు రోజు నాకు రావడం అనేది నాకు చాలా అంటే చాలా హ్యాపీ. అసలు నేను మాట్లాడుతుంటేనే ఆ సంతోషం ఏంటో నాకు అర్థమవుతుంది. వాళ్ళు వచ్చినప్పుడు ఇంకా నా కళ్ళల్లో చూడాలి. అసలు అక్క నీకు ఎందుకు ఇలా ఇవన్నీ ఇవ్వాలనిపించింది ఈసారి ఏనంటే, నువ్వు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి శృతి, నాకు కొన్నిసార్లు నేను చూస్తూ ఉంటే నాకు జెలసీగా అనిపిస్తూ ఉంటుంది, నేను కూడా నీలాగే ఉండాలి అని అనిపిస్తూ ఉంటుంది అని చెప్పేసి అక్క ఎప్పుడు చెప్తుంటుంది. కానీ తను ఎప్పుడు నా మంచే కోరుకుంటుంది, నేను ఎప్పుడు సంతోషంగా ఉండాలని కోరుకుంటుంది. ఇలా ఫస్ట్ టైం తన దగ్గర నుంచి నాకు ఇలా ఒక గిఫ్ట్, అమ్మవారి విగ్రహం అయితే నాకు ఇలా రావడము అంటే నాకు చాలా సంతోషంగా ఉంది. వరలక్ష్మి వ్రతంకి నేను మా ఇంట్లో కలశం పెట్టకూడదు, మరి అమ్మ నేను నీకు ఎలా పూజ చేయాలి, నువ్వు ఎలా చేయించుకోవాలనుకుంటున్నావు అని నేను మనసులో అనుకున్నాను. ఇలా అమ్మవారు ప్రత్యక్షం అయిపోయింది. అది కూడా కొల్హాపూర్ అమ్మవారు అని అంటే చూడండి ఎంత అందంగా ఉంటుందో తెలుసా. లోపల అమ్మవారి స్టైలే డిఫరెంట్గా ఉంటుంది. వాళ్ళిద్దరు తెచ్చినందుకు ఆ సంతోషంతో మేమైతే అందరం చాలా హ్యాపీగా ఉన్నాము. నేను తీసుకున్నందుకు నేను ఎంత హ్యాపీగా ఉన్నానో వాళ్ళు తెచ్చినందుకు నాకంటే డబల్ రేటుతో హ్యాపీగా ఉన్నారనమాట. ఇంకా ఊరు నుంచి దుబాయ్ నుంచి మా అల్లుడైతే వచ్చాడు, వాడికి కూడా మంచిగా కళ్యాణం వస్తురా అని చెప్పేసి వాడిని కూడా ఆశీర్వదించారనమాట. తర్వాత ఇంకా వాళ్ళిద్దరు పెద్దవాళ్ళు కదా, సో వాళ్ళిద్దరికి కూడా ఆశీర్వాదం తీసుకున్నాను. అక్క థ్యాంక్ యూ సో మచ్ అక్క, లవ్ యూ సో మచ్ అక్క.